ఇంట్లో కాంప్లిమెంటరీ ఇస్తారు బ్రేక్ఫాస్ట్, అంటే ఫ్రీగా అనమాట ఈ హోటల్లో స్టే చేసే వాళ్ళకి. అది మినీ వడ, మినీ ఇడ్లీ, దోశలు, స్వీటు, పొంగలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కంపల్సరీగా అందులో. ఒక కాఫీ, టీకి మాత్రం మనం విడిగా పే చేసుకోవాలి. రమణాశ్రమం చూడడానికి వచ్చాము, చూసాము. అయితే లోపల ఫొటోస్ అవి తీయకూడదు అన్నారు కాబట్టి లోపల తీయలేదు. వాళ్ళు చూడకుండా చాలామంది తీస్తున్నారు, కానీ ఒకసారి వాళ్ళు రూల్ పెట్టారు అంటే మనం పాటించాల్సిందే కాబట్టి తీయలేదు. గేట్ బయటకు వచ్చి ఇప్పుడు తీస్తున్నాను. లోపల ఒకటి లైబ్రరీ ఉంది, చాలా స్ట్రైట్గా వెళితే ఆ కింద వేదాలు వల్లించుకుంటూ పిల్లలు వాటిని అంటే రిహార్సల్స్ చేస్తున్నారు, అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు. అట్లాగే లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఇట్లా తిన్నగా వెళ్ళాక లెఫ్ట్ సైడు రమణుల సమాధి, దానిపైన వేదపారాయణం జరుగుతుంది, దానిపైన శివలింగం పెట్టారు. దానికంటే ముందు లెఫ్ట్ సైడ్ అంటే మనం పోయాక లెఫ్ట్ సైడు శివాలయం ఉంటుంది. శివాలయానికి ముందు రమణుల విగ్రహం కూడా ఉంటుంది. తర్వాత కుడి పక్కన మళ్ళీ మనం వచ్చేటప్పుడు ఎడం పక్కన, మనం వెళ్ళేటప్పుడు కుడి పక్కన అక్కడ రమణులు నివసించిన ఒక గది, ఆయన వాడిన వస్తువులు అవన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే వారి మిగిలిన వాళ్ళవి అంటే వారి తర్వాత వారివి సమాధులు కూడా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ నెమళ్ళు చాలా పెద్ద క్రేంకారాలు చేస్తూ చాలా మనోహరంగా ఉన్నాయి. పైగా ఇప్పుడు వర్షం వస్తుంది, ఆ మేఘాలు అవన్నీ చూసి కూడా చాలా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాయి. ఇంకోటి ఇక్కడ పుస్తకాలయం ఉంది, అంటే బుక్ షాప్ అనుకోండి, మంచి మంచి బుక్స్ దొరుకుతాయి. ఇక్కడ నేను సూర్యనాగమ్మ గారు రాసిన రమణుల తాలూకు లేఖలు అనమాట. అంటే రమణాశ్రమంలో ఉంటూ వారు ఏ రోజుకి ఆ రోజు లేఖలు రాశారు వాళ్ళ అన్నయ్య గారికి. ఆ లేఖలన్నీ కూడా ముద్రితమైన ఒక బుక్ రూపంలో మనకు దొరుకుతాయి. దాంతో రమణుల గురించి మనకి ఇంకా బాగా తెలుస్తుంది. అయితే మనం చూడడం మాత్రమే కాదు, ఎందుకు చూస్తున్నాము, ఎందుకు నమస్కారాలు చేస్తున్నాము అంటే మనం ఊరికేదో మన భక్తి చాటుకోవడానికో లేకపోతే ఇక్కడికి వస్తే ఏదో మంచి జరుగుతుందనో అది కాదు. మనం ఎందుకు ఆరాధిస్తున్నామో మనిషిని అంటే వాళ్ళు చేసిన బోధల వల్ల, వాళ్ళు మనకు చూపిన మార్గం వల్ల కొంతన్నా మనం అనుసరిస్తే అప్పుడు మనం సక్సెస్ అయినట్టు లెక్క. అది ఈ యాత్రల పర్పస్. థ్యాంక్ యూ. రమణాశ్రమం, గిరి ప్రదక్షిణ అన్నీ కలిపి ఒక ఆటో మాట్లాడుకున్నాం హోటల్ నుంచి. దారిలో కొన్ని గుళ్ళు ఉన్నాయి, అవి కూడా చూసుకుంటున్నాము. ఇది మొదటి గుడి. శివలింగం ఉంటా గుడిలో, శివుడు అనమాట. గిరి ప్రదక్షిణంలో మొదటి గుడి చూడటం అయిపోయింది, యమలింగం. ఇప్పుడు రెండో గుడికి బయలుదేరాం. మొత్తం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉన్నారు. ఇక్కడ షేర్ ఆటోలు 100 తీసుకుంటారు. మనం విడిగా ఆటోలో వెళుతుంటే మనకి ముందు 300 ఒప్పుకున్నాడు, కానీ పాపం మనకి ఆటో ప్రాబ్లం వచ్చింది, అందుకని 400 పే చేయడానికి మేము ఒప్పేసుకున్నాం. అది ఇంకా షేర్ అంటూ ఉండదు. ఇంకా ఇది రెండవ లింగం, రెండవ గుడి. ఈ నిరుక్తిలింగం శివాలయం దగ్గర బావి కూడా ఉంది. ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది, పువ్వులు, చెట్లు, పచ్చగా, వర్షం పడడం వల్ల చల్లగా, ప్రశాంతంగా చాలా బాగుంది ఇక్కడ వాతావరణం. మూడో గుడికి ఆన్ ద వేలో ఉన్నాం గిరి ప్రదక్షిణలో.
వచ్చాం. ఇది సూర్యలింగం. ఈ గుడిలో శివుడు లింగ రూపంలో ఉంటాడు. సూర్యలింగం అవుతుంది. కట్టడంలో చేసిన ఇదన్నమాట మంటపం. దీని లోపల ఉంది ఆలయం. చిన్నదే, అన్ని చిన్న ఆలయాలే. ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా చాలామంది ఆడవాళ్ళే పనిచేస్తున్నారు. నేను చూసినంత మటుకు టోల్ ఫ్రీ గేట్ దగ్గర ఆడవాళ్ళే, షాపులలోనూ ఆడవాళ్ళే, ఇంకా క్యాంటీన్లో కూడా లేడీసే ఉన్నారు. క్లీనర్స్, వెయిటర్స్లు ఒకళ్ళిద్దరు ఉన్నారు క్యాంటీన్లో, కానీ ఎక్కువ మంది ఎక్కడ చూసిన లేడీస్. మగవాళ్ళు మాత్రం చాలామంది కాషాయ బట్టలు కట్టుకొని హాళీగా తిరుగుతూ కనిపించిన వాళ్ళందరి ముందు చేజాపుతున్నారు. వాళ్ళు ఇలాంటి పనులు చేసుకోవచ్చు, పని చేసుకోగలిగే పరిస్థితిలోనే ఉన్నారు, హెల్దీగానే ఉన్నారు. హాళీగా తిరగడము ఇప్పుడు మీరు ఇంకా చూస్తారు చూడండి. వీళ్ళందరూ కూడా పని చేయకుండా సోమరిగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు 4వ శివలింగం, అంటే 4వ శివాలయానికి వచ్చాం. ఇది వరుణలింగం. ఇక్కడ కూడా కాషాయం కట్టిన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇది శివాలయం, వరుణలింగాలయం. ఇది వరుణలింగం. ఆలయంలో చెట్లు, బిల్వ వృక్షాలు ఇవన్నీ రాతితో చేసిన ఆలయం. శివాలయం దర్శనమైంది. 5వ శివాలయానికి వెళ్తున్నాం. గిరి ప్రదక్షిణలోనే ఇది కూడా ఒక భాగం. వాయులింగం అంట 5వ గుడి. ఇది వాయులింగం శివాలయం. పాతకాలం రాతి గుడి ఇది. లోపల భాగంగా లింగానికి ఎదురుగా ఇంకొక గుడి కూడా ఉంది. అది ఏదేమో తెలియట్లేదు, అంటే బయటనే ఉంది. కానీ మేము ప్రదక్షిణ వెళ్ళేదారి కాబట్టి డ్రైవరు లింగాలే చూపించదలుచుకుంటున్నాడు. ఇక్కడే ఆపాడు. చంద్రలింగం ఉంట. ఇక్కడ చంద్రుడు శివుని అర్చిస్తున్నట్టు శివలింగం. ఇక్కడ నంది. ఇది కొంచెం రంగురంగులతో అందంగా అలంకరించారు గుడి. ఇక్కడ కూడా చెట్లు, ప్రతి గుడిలో చక్కగా చెట్లు, పచ్చదనం, చల్లదనం ఉండేటట్టుగా శ్రద్ధ తీసుకున్నారు. ఇది చంద్రలింగం ఆలయంలోనే. ఇది కూడా శివాలయం కుబేరలింగం. అయితే చెప్పాను కదా, తమిళంలో
గా ఒకటేలాగా ఉంటుంది. అందుకని ఇంగ్లీష్లో కూడా కుబేరలింగం అని రాస్తారు, కానీ కుబేరలింగం ఈ ఆలయం. ఇప్పుడు చూసిన శివాలయాల్లో కంటే కూడా ఇది కొంచెం పెద్దగా ఉంది, ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి కూడా అరేంజ్ చేశారు. కొంచెం పెద్దగా కూడా ఉంది ఇది. ఇది కూడా పురాతనమైన రాతి కట్టడమే, కుబేరలింగం ఆలయం కూడా అత్యద్భుతంగా ఉంది. లోపల శివలింగం పూర్తి అలంకరణలు, బంగారు ద్వారాలు మెలమెల మెరుస్తూ చాలా వైభవంగా. అంటే కుబేరలింగం అంటేనే ధనం కదండి. ముందు లక్ష్మీదేవి ఫోటో కూడా ఉంది అక్కడ, అందుకని ఈయనకి ప్రత్యేకత అన్నమాట. కలియుగంలో మనం డబ్బు వెనకాలే పరిగెడుతున్నాం కాబట్టి అంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు దీన్ని. అయినా కానీ శివుడి వైభవం కూడా చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకి. ఇదంతా ఆలయ ప్రాంగణం. ఇది కొంచెం పెద్దది, ఇందాక మనం చూసిన వాటన్నిటికంటే ఇది కొంచెం పెద్దది. చెట్లు మాత్రం అన్ని చెట్లు ఉన్నాయి, ఇది ఇంకా పెద్దది. ఇది ఇంకా ముందుకెళ్తే అవతల పక్క కూడా గుడికి చాలా చెట్లు ఉన్నాయి. ఇది కుబేరలింగం. గుడి పైన ఉన్న బొమ్మలు, గంటలు, ఇది కొండ. ఇంకొక గుడి ఉందని చెప్పాడు, అది కూడా అయిపోతే ఇది అయిపోతుంది. నిజాన్ని ప్రదక్షిణ అంటే నడిచి చేసేది నిజంగా ప్రదక్షిణం, కానీ ఇక్కడ అవకాశం లేదు. 14 కిలోమీటర్లు ఉన్నారు. 14 కిలోమీటర్లు నడిచే సమయము ఆరోగ్యము కుదరట్లేదు కాబట్టి, సహకరించట్లేదు కాబట్టి దీన్ని ప్రదక్షిణంగా భావించాల్సి వస్తుంది, మనసు ఒక్కొక్కపోయినా. సరే, ఇంకొక ఆలయానికి వచ్చాం. ఇది చివరిది అనమాట గిరిప్రదక్షిణలో. ఇది ఈశాన్యలింగం. శివుడు ఈశాన్యంలో ఉంటాడని అంటాం కదా. ఈశాన్య దిక్కుకి ఆయన అధిపతి. ఆయన అష్టదిక్పాలకుల్లో కూడా ఆయన మళ్ళీ ఒకరు. ఇక్కడ కూడా చెట్లు చేమలు పుష్కలంగా ఉన్నాయి. ఆలయానికి ఎదురుగానే ఈశాన్యలింగం ఆలయానికి ఎదురుగానే శ్మశానం ఉంది. ఇది అసలైన శివాలయం కదా అందరికీ. ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని వైభవాలు, ఎన్ని భోగాలు అనుభవించినా పర్మనెంట్ ప్లేస్ మనిషికి ఒకటే. కులం, మతం, జాతి, వివక్ష, జెండర్ భేదం ఏదీ లేకుండా నాస్తికుడైనా ఆస్తికుడైనా, గొప్ప తెలివితేటలు, మల్టీ టాలెంటెడ్ అయినా, ఏమీ తెలియని అర్భకుడైనా అమాయకుడైనా అందరికీ ఇది తిరుగులేని పర్మనెంట్ ప్లేస్. ఇది అగ్నిలింగం ఆలయం. ఇది అగ్నిలింగం వెనకాల భాగం రాతి కట్టడాలు. ముందు వైపు తీయకూడదు కాబట్టి ఇక్కడ తీస్తున్నాను. ఇక్కడ కూడా బిల్వ వృక్షాలు అవన్నీ ఉన్నాయి, కానీ మిగతా టెంపుల్స్లో కంపేర్ చేస్తే చాలా తక్కువ చెట్లు ఇవి. ఇంత మటుకే ఉన్నాయి చెట్లు.